అపూర్వ శరత్చంద్రతో ఇలా అంటూ ఉంటుంది. బావా, ఇప్పుడు ఆ శారద ఎంత ఘోరంగా అవమానపడుతుందంటే అందరి ముందు ఏం చేయాలో అర్థం కాక తనలో తానే కుమిలిపోయి బాధపడుతుంది బావా. నువ్వు ఆ క్షణాన్ని నువ్వు చూసి సంతోషపడాలి బావా. నేను కూడా చూడాలి బావా. ఎందుకంటే మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉండకూడదు బావా. అందుకే బావా. అంటే ఏం చేయబోతున్నావు అపూర్వ? ఏముంది బావా, సింపుల్. మనమిద్దరం అంటే తాంబూలాలని వాళ్ళకి ఇస్తాం బావా. కానీ వాళ్ళు మనకివ్వడానికి వాళ్ళ దగ్గర మరి ఏ ఆప్షన్ లేదు కదా బావా అని ఈ విధంగా అనగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం అమ్మ, మంచి ముహూర్తాలు వచ్చేసాయమ్మా, దుర్ముహూర్తం పోయింది, ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇక వెంటనే మీరు తాంబూలాలు మార్చుకోండి అనే విధంగా అనగానే ఓ అవునా అయ్యగారు, కానీ పంతులు గారు మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? తాంబూలాలు ఇవ్వాలి కదా. అవును, కానీ మా తరపున మేమున్నాము. పాపం గగన్ తరపున వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది. అంటే భర్త కూడా ఉండాలి కదా అని అంటున్నాను. అంటే భర్త చనిపోయాడా అని ఈ విధంగా అనగానే ఇక కృష్ణప్రసాద్ మాత్రం చాలా బాధపడిపోతూ ఇక వెంటనే రూమ్ బయటకు వెళ్ళిపోతాడు. చాలా బాధపడిపోతూ ఉంటాడు ఆ మాటలన్నీ వింటూ. మరి ఏమైపోయాడమ్మా? ఉన్నాడు, ఉన్నా లేనట్టే అని విధంగా అనగానే ఇక శారద చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక చాలా మౌనంగా చూస్తూ ఉంటే అప్పుడు గగన్ మాత్రం ఆయన తాంబూలాలు పుచ్చుకోవటానికి మా ఇందు వంశీ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు తాంబూలాలని అని ఈ విధంగా అనగానే ఈ గగన్ గాడు ఇలాంటి ట్విస్ట్ పెట్టాడేంటి అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ మాత్రం చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఏంటి నాన్న నువ్వు ఇక్కడున్నావేంటి? నీ చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమం హిందూ వంశీల చేతుల మీదుగా జరగడం ఏంటి నాన్న? నువ్వు ఉన్నావు కదా నాన్న. మరి అలాంటప్పుడు ఇదంతా ఏంటి నాన్న? నాకేం అర్థం కావట్లేదు. పద నాన్న, పద నాన్న. వద్దురా. ఎందుకు నాన్న ఆగిపోతున్నావు? వద్దు అంటే ఎలా నాన్న? వద్దని చెప్తున్నప్పుడు వినరా? నేను వినను నాన్న. మీరు ఎలాగైనా సరే మీరే తీసుకోవాలి. ముందు పదండి. అన్నయ్య ఏదో తెలిసి తెలియక మాట్లాడితే మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి నాన్న అని ఈ విధంగా అనగానే కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ బాధపడుతూ నేను చూడలేను. అవసరమైతే ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తాను, కానీ మీ చేతుల మీదుగానే ఈ ఎంగేజ్మెంట్ జరగాలి నాన్న, లేదంటే జరగడానికి వీల్లేదు. పదండి నాన్న అని విధంగా అంటూ ఇక అదే సమయానికి పంతులు గారు తాంబూలాలను పుచ్చుకోమని చెప్పగానే అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కలిసి వంశీ ఇందులకు తాంబూలాలను అప్పచెప్పబోతూ ఉన్న సమయంలో ఆపండి అని అంటూ చెర్రీ రాగానే అందరు కూడా షాకింగ్గా చెర్రీ వైపు చూస్తూ ఉంటారు. ఇక ఏం జరిగిందా అని ఇక అప్పుడే మా నాన్న ఉన్నాడు, మా నాన్న వచ్చాడు, ఎక్కడికో వెళ్ళలేదు, నాన్న రండి నాన్న అని విధంగా చెర్రీ అనగానే ఇక వెంటనే గగన్ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. శారద పక్కన వచ్చి నిలబడి ఇద్దరు కూడా ఇక తాంబూలాలను శరత్చంద్ర అపూర్వకి ఇస్తూ ఉంటే కోపంగా శరత్చంద్ర చూస్తూ ఉంటాడు. బావా, ఇప్పుడు మాత్రం మనం ఏదైనా అన్నా మాట జారినా కూడా మనం దొరికిపోతాం బావా. కామ్గా సైలెంట్గా ఉండి ఇక తాంబూలాలను తీసుకోవటం తప్ప చేసేది ఏం లేదు బావా అని విధంగా అనగానే ఇక కోపంగా అక్కడి నుండి శరత్చంద్ర వెళ్ళబోతూ ఉన్న సమయంలో వద్దు బావా, భూమికి అనుమానం వస్తుంది అని విధంగా అనగానే ఇక వెంటనే
మనసులో కోపాన్ని దాచుకొని పైకి మాత్రం నవ్వుతో ఆ తాంబూలాలను తీసుకుంటారు. ఇక తాంబూలాలు పుచ్చుకున్నారు. ఇక ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ రింగ్లను మార్చుకోండి, అంతకంటే ముందు దండలు వేసుకోండమ్మా అనే విధంగా అనగానే ఇక వెంటనే ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు. ఇక అప్పుడే రింగులను తీసుకుని రాగానే ఇక నక్షత్ర చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే నక్షత్ర అపూర్వ దగ్గరకు వచ్చి, ఏంటి మమ్మీ, ఏం జరుగుతుంది మమ్మీ? ఇక ఎంగేజ్మెంట్ జరిగిపోతే సగం పెళ్ళి అయినట్టే కదా మమ్మీ, ఇలా నేను చూస్తూ ఉండలేను మమ్మీ. నువ్వు కంగారు పడకే, ఇక్కడ ఏదో చేయాలని నేను అనుకుంటే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కదా. ఇప్పుడు ఎలా మమ్మీ, బావ లేకుండా మాత్రం నేను ఉండలేను, చచ్చిపోతాను అని విధంగా అంటూ విషాన్ని బాటిల్ని చూపించగానే, ఏంటి నువ్వేమో ఇలా బెదిరి, ఇక ఆ భూమి ఏమో మీ నాన్నను అలా బెదిరిస్తుంది. బాగున్నారే, అందరూ బాగున్నారు నా గండానికి. మమ్మీ, బావ లేకుండా నేను బ్రతకలేను మమ్మీ అని విధంగా కోపంగా అంటూ ఉంటుంది. నేనేదో ఒకటి చేస్తాను, అర్థమవుతుంది కదా అని విధంగా అంటూ ఇక వెంటనే ఎంగేజ్మెంట్ని రింగ్ని తీసుకొని ఇక గగన్ అలా భూమి చేతికి రింగ్ని తొడగబోతూ ఉన్న సమయంలో కావాలనే విడాకుల పేపర్ని గాలికి కొట్టుకొని వచ్చేలా అపూర్వ చేస్తుంది. ఇక గగన్ ఆ పేపర్ ఏంటా అని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక విడాకుల పేపర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏమైందిరా, ఏం జరిగిందిరా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆ రింగ్ నేలకు పడిపోతుంది. మరి ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.